నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. తెలంగాణ లోపల ప్రజాపాలన పేరుతో రైతులను నడ్డి విరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏం చెప్పారు? పండించిన ప్రతి గింజను కొంటాం, దొడ్డు ఓడ్లు కాదు, సన్న ఓడ్లు కాదు, ప్రతి గింజను కొంటాం, ప్రతి కింటాలకు మేము బోనస్ ఇస్తాం, అది ఏ వెరైటీ అని కానీ బోనస్ ఇస్తాం, 500 రూపాయలు ప్రతి కింటాలకు ఇస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పెద్దలు, అదేవిధంగా 6 గ్యారంటీలో భాగంగా రైతు భరోసా ఇస్తాం, ప్రతి ఎకరాకు 15,000 ఇస్తాం, అదేవిధంగా 2 పంటలకు ఇస్తాం, అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తాం, ఇదే రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు కూడా మేము వర్తింపజేస్తాం, రుణమాఫీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పేసి మొత్తం ఆ అన్ని పథకాలన్నిటి కూడా త్రిలోదకం ఇచ్చేసి ఇప్పటికి 3 విడతలుగా రైతు బంధు ఎగ్గొట్టడమే కాకుండా మళ్ళా 15,000 నుంచి 12,000కు తగ్గించారు, అది కూడా అరకొర ఇచ్చేసి మొత్తం రైతులు నట్టేట ముంచారు, పెట్టుబడి సాయం ఇస్తా అని చెప్పి మోసం చేశారు. ఇక కనీసం సరే రైతులు అంతో ఇంతో కష్టపడి ఆ యూరియా దొరకకున్నా ఏం దొరకకున్నా కూడా కష్టపడి పండించిన పంటను కూడా కొనే దిక్కు లేదు. 140 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాల్సింది పోయి దాంట్లో కనీసం 50% కూడా కొనలేక చేతులెత్తేసిన వైనాన్ని చూసాం. కాంగ్రెస్ సన్నాసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏంటంటే మేము కొనేవాళ్ళం కానీ కొంటే FCA తీసుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవట్లేదు, మాకు సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. అదేవిధంగా ఒకవేళ కొన్నా కూడా మేము ఆ యొక్క వడ్లను ఆడించడానికి రైస్ మిల్లులు లేవు, అదేవిధంగా గోదాములు లేవు. ఇది గత ప్రభుత్వం యొక్క తప్పిదమని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సన్నాసులకు ఒకటి అర్థం కావాలా? గత 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ గారి పాలన లోపల టంచనగా రైతు బంధు ఎట్లా పడ్డది, మరి ప్రతి గింజ ఎట్లా కొన్నారు, మరి సెంట్రల్ గవర్నమెంట్ లో అక్కడేమి ఎన్డీఏలో భాగస్వామ్యం ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ, అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తో వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క చర్చల ఫలితం అయితేనేమి ఏదైతేనేమి ప్రతి గింజ కూడా కొనుగోలు చేయడం జరిగింది. సరైన పంపిణీ వ్యవస్థ ఉండే, రైతుల దగ్గర కల్లాల దగ్గరికి వచ్చి కొనడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు ముందు చూపుతూ ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ ప్రబుద్ధులు, కాంగ్రెస్ తెలుగుదేశమే దాదాపు 6-7 దశాబ్దాల పాటు మన యొక్క తెలంగాణను పరిపాలించినట్టు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ పరిపాలించిన వైనాన్ని చూసాం. ఆ 6 దశాబ్దాల కాలంలో వీళ్ళు కట్టింది ఏంటంటే గోదాములు కేవలం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి గోదాములు నిర్మించారు.